Good morning, children. How are you? Our last previous class में lesson number 4 की 5 की సంబంధించి ప్లాంట్ లైఫ్ కి సంబంధించి హాఫ్ ఆఫ్ ద లెసన్ మనం చెప్పుకున్నాము. హాఫ్ ఆఫ్ ద లెసన్ మాత్రం మనం చెప్పుకున్నాము. మిగతా హాఫ్ లెసన్ మనం నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకున్నాము. ప్రెజెంట్ ఇప్పుడు ఆ హాఫ్ ఆఫ్ ద లెసన్ ఏదైతే చెప్పుకున్నామో ఏ టాపిక్స్ గురించి చెప్పుకున్నాము, రిప్రొడక్షన్ గురించి, స్టెమ్ కటింగ్ గురించి, జర్మినేషన్ గురించి, సీడ్లింగ్ గురించి అండ్ కాటిలేడన్స్ గురించి చెప్పుకున్నాము. సో అంటే ప్లాంట్స్ అనేవి ఎలా రిప్రొడ్యూస్ చేస్తాయి అనే దాని గురించి చెప్పుకున్నాము. జర్మినేషన్ కి ఎలాంటి ప్రాసెస్ అవుతుంది అనేది చెప్పుకున్నాము. అండ్ అలాగే డిస్పర్సల్ ఆఫ్ సీడ్స్ గురించి కూడా చెప్పుకున్నాము. సో ఇంతవరకు హాఫ్ ఆఫ్ ద లెసన్ మనం చెప్పుకున్నాము. సో ఇప్పుడు హాఫ్ ఆఫ్ ద లెసన్ నుంచి మనం ఒక 3 క్వశ్చన్ ఆన్సర్స్ అనేవి చెప్పుకున్నాము. ఈ 3 క్వశ్చన్ ఆన్సర్స్ తర్వాత మనం నెక్స్ట్ క్లాస్ లో ఎప్పుడైతే మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో ఆ మిగతా హాఫ్ లెసన్ కంప్లీట్ చేసుకొని మిగతా క్వశ్చన్స్ కూడా కంప్లీట్ చేసుకున్నాము. సో అందరూ CWS ఓపెన్ చేయండి అన్న. మన లెసన్ నెంబర్ 5 కి సంబంధించి హాఫ్ ఆఫ్ ద లెసన్ చెప్పుకున్నాము. ఆ హాఫ్ లెసన్ కి సంబంధించి 3 క్వశ్చన్ ఆన్సర్స్ అనేవి ఇప్పుడు చెప్పుకుందాము. మిగతా లెసన్ మనం నెక్స్ట్ క్లాస్ లో కంప్లీట్ చేసుకుందాము. ఓకేనా? మన లెసన్ నెంబర్ 5 ప్లాంట్ లైఫ్ కి సంబంధించి మనం లిజన్ కేర్ఫుల్లీ హాఫ్ ఆఫ్ ద లెసన్ మాత్రమే కంప్లీట్ చేసుకున్నాము. ఆ హాఫ్ లెసన్ కి సంబంధించి మనం ఇప్పుడు 3 క్వశ్చన్ ఆన్సర్స్ అనేవి రాసుకుందాము. CWS అందరూ ఓపెన్ చేయండి. సో లెసన్ నెంబర్ 5 హాఫ్ ఆఫ్ ద లెసన్ చెప్పుకున్నాం కదా. సో ఆ హాఫ్ ఆఫ్ ద లెసన్ కి సంబంధించి 3 క్వశ్చన్ ఆన్సర్స్ అనేవి రాసుకున్నాం. చూడండి. లిస్ట్ 3 ways by which plants reproduce. Which plants reproduce. So plants reproduce की 3 ways అనేవి చెప్పమంటున్నారు నాన్న. సో ఓకేనా? సో ఒకసారి క్వశ్చన్ నోట్ చేసుకోండి, ఆన్సర్ చెప్తాను. From plants can reproduce from first one seeds, second one tiny seed, light structure, spores, body parts like stems, roots and leaves. ఓకేనా? నోట్ చేసుకోండి ఒకసారి ఆన్సర్. నేను నెక్స్ట్ ఓరల్ ఇస్తాను. నోట్ చేసుకున్నారు కదా, ఒకసారి చూడండి. ఓరల్ చెప్తాను. లిస్ట్ 3 ways, LIST లిస్ట్, THRE 3 ways, WAYS ways, లిస్ట్ 3 ways by which
structures. Card spores, CALLED, card, SPORES, spores. Tiny seed-like structures called spores. Body parts, BODY, body, PRTS parts, body parts, like stems, LIKE, like, STEM, stems, like stems, roots, 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 and leaves, AND, and LEAVES, leaves, and leaves. ఒకసారి మళ్ళీ చూడండి అన్న, leaves three ways by which plants reproduce. Plants can reproduce from seeds, tiny seed-like structures called spores, body parts like stems, and roots and leaves. ఒకసారి మళ్ళీ వినండి అన్న, list three ways by which plants reproduce. Plants can reproduce from seeds, tiny seed-like structures called spores, body parts like stems, roots and leaves. ఒకసారి ఎవరు మళ్ళీ విన్నారు కన్నా ఒకసారి ఎవరైతే నోట్ చేసుకొని వాళ్ళు ఉంటారో ఒకసారి మళ్ళీ నోట్ చేసుకోండి. సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ అనేది మనం చూద్దాం. నోట్ చేసుకున్నారు కదా, ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ చూడండి. సెకండ్ క్వశ్చన్ చూద్దాము. What are the conditions necessary for germination? This is the question. మా ఆన్సర్ నోట్ చేసుకునే ముందు మనం ఒకసారి క్వశ్చన్ చూడండి. వాట్ ఆర్ ద కండిషన్స్ నెసెసరీ ఫర్ జర్మినేషన్? కండిషన్స్ జర్మినేషన్ కి నెసెసరీ కండిషన్స్ ఏంటి అని అడుగుతున్నాడు. ఒకసారి క్వశ్చన్ నోట్ చేసుకోండి, ఆన్సర్ చెప్తాను. See the answer now. The conditions necessary for germination are water, air and warmth. Water, air and warmth. Okay, this is the answer. Now ఒకసారి నోట్ చేసుకోండి, ఎవరో చెప్తాను.
నోట్ చేసుకున్నారు కదా ఒకసారి చూడండి. వాట్ ఆర్ ద కండిషన్స్? WHAT what, ARE are, TH the what are the conditions? COND and DIONS conditions. Necessary, NECESSERY necessary. For germination, GERMINATION germination, necessary for germination. The conditions, PH the COND and DIONS conditions. Necessary, NECESSERY necessary. Necessary for germination, GERMINATION germination. Are the conditions necessary for germination are water, WATR water, AIR rain, IND and WARMTH warmth. So మళ్ళీ చూడండి, what are the conditions necessary for germination? The conditions necessary for germination are water, air and warmth. మళ్ళీ ఒకసారి చూడండి, what are the conditions necessary for germination? The conditions necessary for germination are water, air and warmth. ఒకసారి ఎవరైతే నోట్ చేసుకున్నారో వాళ్ళు మళ్ళీ నోట్ చేసుకోండి. 1 minute టైం ఇస్తాను. నోట్ చేసుకోవాలి కదా. థర్డ్ క్వశ్చన్ చూడండి. థర్డ్ క్వశ్చన్ నోట్ చేద్దాము. Why is dispersal of seeds necessary? This is the third question. Answer question note చేయండి. ఆన్సర్ చెప్తాను. See the answer mark. First point, if plants grow too close to each other, they will not get enough water. Enough space, air or space and sunlight no second one. Under these conditions they will not grow into healthy plants. Under these conditions
they will not grow into healthy plants. This is the third question and answer box. So note cheyandi. Next time oral istanu nenu. So why is dispersal of seeds necessary? WHY IS is dispersal, DISPERSAL, dispersal of seeds, OF of SEEDS seeds, of seeds necessary, NECESSARY necessary. Why is dispersal of seeds necessary? If plants grow, IF if PLANTS plants, if plants grow, GROW grow, if plants grow too close, TO2 CLOSE close, too close to each other, TO2 ESEH each, OTHER other, each other, they will not get enough. They THEY they, WILL will, MOT not, GET get will not get enough, ENOUGH enough water, WATR water, AARA, SPAC space. They will not get enough water, air, space and sunlight, SUNLIGH sunlight. If plants grow too close to each other, they will not get enough water, air, space and sunlight. Under these conditions, UNDER, under THESE, these conditions, CONDITIONS, under these conditions, they will not grow, THEY they, WILL will, MOT not, GROW grow, they will not grow into, INTO into healthy plants, HEALTHY healthy, PLANTS plants, they will not grow into healthy plants. Okay, now why is dispersal of seeds necessary? If plants grow too close to each other, they will not get enough water, space and sunlight. Under these conditions, they will not grow into healthy plants. That's why dispersal of seeds అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఒకసారి నోట్ చేసుకోండి అన్న, ఏదైతే నోట్ చేసుకుని ఉంటారో తర్వాత హోంవర్క్ ఇస్తాను. నోట్ చేసుకున్నారనుకుంటారు. నెక్స్ట్ హోంవర్క్ చూడండి. లిజన్ ఎవ్రీవన్, మనం ఇప్పుడు ఏదైతే ప్రీవియస్ క్లాస్ లో హాఫ్ ఆఫ్ ద లెసన్ చెప్పుకున్నామో ఆ లెసన్ కి అంతవరకు సంబంధించిన క్వశ్చన్ ఆన్సర్స్ మాత్రమే చెప్పుకున్నాము. ఇంకా హాఫ్ లెసన్ మనకి పెండింగ్ ఉంది. అది మనం నెక్స్ట్ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేసుకొని దానికి సంబంధించిన క్వశ్చన్ ఆన్సర్స్ అనేవి చెప్పుకున్నాము. తర్వాత మనం టెక్స్ట్ బుక్ గ్రామర్ కి వెళ్దాం. ఓకేనా? ఇప్పుడు ఏదైతే చెప్పుకున్నామో 1, 2, 3 క్వశ్చన్ ఆన్సర్స్ ఇన్ లెసన్ నెంబర్ 5 2 times. This is the homework. ఇప్పుడు ఏమైతే చెప్పుకున్నామో 1, 2, 3 క్వశ్చన్ ఆన్సర్స్ ఇన్ లెసన్ నెంబర్
నెక్స్ట్ క్లాస్లో మనం మిగతా లెసన్ మొత్తం కంప్లీట్ చేసుకొని ఇంకా ఏవైతే బ్యాలెన్స్ ఉన్నాయో క్వశ్చన్స్ వాటికి సంబంధించిన క్వశ్చన్ ఆన్సర్స్ అనేవి కూడా చెప్పుకుందాము. హోంవర్క్ అయితే ఇస్తానా, ఒకసారి నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్నారు కదా 1 2 3 క్వశ్చన్ ఆన్సర్స్ లెసన్ నెంబర్ 5. ఇప్పుడు ఏవైతే 1 2 3 క్వశ్చన్ ఆన్సర్స్ చెప్పుకున్నామో అవే 2 టైమ్స్ రాయండి. మనం మిగతా క్వశ్చన్ ఆన్సర్స్ నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాము. స్టే సేఫ్. థ్యాంక్ యూ.